మాట వినుట శ్రేష్టం అని మనందరికీ తెలుసు. మాట వినడం వల్ల ఎంతో మేలు. కాబట్టి వినడానికి ప్రయత్నం చేద్దాం. మనస వాచ కర్మణ, మనసారా వినాలి. ఆ వాక్యాన్ని ఆస్వాదించాలి, దాన్ని ఆచరణలో పెట్టాలి. మంచిది. ఎవరైనా ఈ లోకంలో మాకు సంపాదన వద్దు అన్నవారు ఎవరైనా ఉన్నారా? అందరూ సంపాదించుకోవాలనుకుంటారు. కొందరు ధనాన్ని సంపాదిస్తారు, కొందరు పేరు సంపాదించుకోవాలనుకుంటారు, కొందరు అధికారాన్ని సంపాదించుకోవాలనుకుంటారు, కొందరు బిడ్డల్ని సంపాదించుకోవాలనుకుంటారు. ఇలా కొన్ని చాలా రకాలుగా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సరే, సంపాదించుకున్నామండి, దాన్ని ఏం చేయాలి? ఏం చేస్తాం? సరే, 1 కోటి రూపాయలు సంపాదించుకున్నామండి, దేవుడు ఇచ్చాడు. ఏం చేయాలి? దాన్ని చెప్పాలి. ఏమన్నా మీకు 1 కోటి రూపాయలు ఇస్తే ఏం చేయాలి? అర్థం కానట్టుంది. ఏం చేయాలి? అది కాదు. డబ్బుని ఏం చేస్తారు మీరు? అది దేవుని స్తోత్రం. మొట్టమొదటి దాచుకోవడం నేర్చుకోవాలి. దాచుకుంటే సరిపోదు. దాచుకుంటారు చాలామంది, సంపాదించి దాచుకుంటారు. నాకు తెలిసి వెస్ట్ గోదావరిలో ఆచంట అనే గ్రామం ఉంది. మా చింతనంలో ఆ ఇంటి ఎనపెట్టి తెరిచారు. ఎనపెట్టి, పెద్ద ఎనపెట్టి, దాదాపు ఈ బాక్స్ కంటే పెద్దది అన్నమాట. అందులో ఆ ఎనపెట్టి చాలా సంవత్సరాల క్రితం వేసేసారు తాళం. 1 తరం 2 తరాలు గతించి 3వ తరంలో పెట్టి తీశారు. ఆ పెట్టి తీస్తే ఆ ఎనపెట్టి నిండా డబ్బు ఉంది, కట్టలు. కానీ అన్నీ చెదపట్టేసి. ఏమైందండి? నేను కన్నులారా చూశాను. నేను వెళ్ళాను. నేను అందులో 1 రూపాయి కాగితం కూడా ప్రయోజనం లేదు, పనికిరాదు. పాపం ఎంత కష్టపడి సంపాదించాడు ఆయన, పెద్ద ఆయన. మా పిల్లలు సుఖపడతారని సంపాదించాడు, కానీ దాయడం వల్ల ప్రయోజనము లేదు. మీకు ఇంకా ఒక అర్థం చెప్తా. మీ జేబులో లేక మీ పర్సులో, మీ హ్యాండ్ బ్యాగ్లో, మాకు హ్యాండ్ బ్యాగ్లు వచ్చినాయి కదా, హ్యాండ్ బ్యాగ్లో 100 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర అనుకుందాం, తక్కువే. మీరు దివాన్ చెరువు కానీ రాజమండ్రి కానీ వెళ్ళారు, చాలా ఎండ తీవ్రంగా ఉంది. ఒక డ్రింక్ తాగుదాం అనుకున్నాను. డ్రింక్ తాగడానికి వెళ్ళారు. ఆయన అన్నాడు 15 రూపాయలు అన్నాడు. ఎందుకండి? 12 కదా అన్నాడు. చెప్పండి. లేదు 15 అన్నాడు. అమ్మో 15 అయితే నేను తాగను అని వచ్చారు అనుకోండి. డబ్బు ఉంటే ఏమన్నా ఉపయోగం ఉందా? డబ్బును దేవుడు ఎందుకు ఇస్తాడంటే మీ అవసరాలు తీర్చుకోవడానికి. అది 2. డబ్బు ద్వారా గౌరవం వస్తుంది సమాజంలో. మన బంధువులైనా, రక్త సంబంధికులైనా, ఆఖరికి తోడబుట్టిన వాళ్ళైనా, ఈమె మా చెల్లి, ఈమె మా అన్న, ఈమె మా అక్క కోడలు అని నిన్ను కూర్చి ఇతరులకు పరిచయం చేయాలంటే నీ దగ్గర ఏముండాలి? డబ్బు ఉండాలి కదా. డబ్బే జగతికి మూలం. డబ్బు లేకపోతే తోడబుట్టిన వాళ్ళు కూడా మర్చిపోతారు. యోగునే మర్చిపోయారు, మనంతా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మనిషి సంపాదించాలనుకుంటున్నాడు. ఈ సంపాదించే టైంలో ఎంత క్రూరత్వానికైనా వెళ్ళిపోతున్నాం. అన్యాయం చేయడానికి, అక్రమం చేయడానికి, అబద్ధం ఆడడానికి, మోసం చేయడానికి ఎంతకైనా దిగజారుతున్నాం. ఎందుకంటే నేను సుఖంగా బ్రతకాలి, నేను గౌరవంగా బ్రతకాలి, అందుకని నాకు కావలసిన డబ్బు నేనేం చేస్తాను? అన్యాయంగానైనా అక్రమంగానైనా సంపాదిస్తాను అని. అది ఈ లోక తత్వం. ఈ లోకంలో మనిషిగా ఆలోచిస్తే అది కావాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు దాకా నేను చెప్పింది లోక సంబంధుల యొక్క తత్వం. అది మరి క్రైస్తవుల యొక్క తత్వం ఏంటి? క్రైస్తవుడిగా మనం ఈ లోకంలో బ్రతకాలంటే మొట్టమొదటి మనకి ఏం కావాలి అంటే అది కూడా సంపాదించుకోవాలి. దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు నీతో ఉంటే, దేవుడు నీలో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సంతృప్తికరమైన జీవితం ఉంటుంది. దేవుని స్తోత్రం.
అంటే ₹1,00,00,000 ఉన్నా లేకపోయినా సంతోషకరమైన జీవితం ఉండదు. ఈ లోకంలో అందరూ గౌరవించకపోయిన బంధువులు కొందరైనా మనసారా ప్రేమించేవారు, గౌరవించేవారు మనకు ఉంటారో ఉండరో చెప్పండి. మాది చాలా పెద్ద కుటుంబం, 300 గడప. మా ఇంటి తరంలో నేను 5వ తరం వాడిని. మా తరాలు తాతలు ముత్తాతల పేర్లని నాకు తెలుసు, వాళ్ళ సంతానం అంతా తెలుసు. కానీ మాది చాలా గౌరవప్రదమైన లేక ఉన్నతమైన ఐశ్వర్యం కలిగిన కుటుంబం. అందులో ఉన్నప్పుడు నేను చాలా సంతోషించేవాడిని ఆ కుటుంబంలో పుట్టినందుకు. కానీ యేసులోకి వచ్చిన తర్వాత క్రైస్తవులు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మా ఎడల కలిగి ఉన్న గౌరవాన్ని చూస్తుంటే ఆ కుటుంబంలో పొందింది ఎందుకు పనికి రాదు అని అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. దానికి వ్యత్యాసం నేను చెప్తాను. డబ్బులు ఉన్నాయి కాబట్టి నన్ను ఆహ్వానిస్తున్నారు, మా చుట్టాలు మంచి గౌరవాన్ని ఇస్తున్నారు. డబ్బు లేకపోతే ఇందాక చెప్పాను కదా. కానీ క్రైస్తవులు డబ్బును చూసి పిలవరు. దేని చూసి పిలుస్తారండి? మన దేవుని బిడ్డ ఏంటండి, మనలాగే దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఒకవేళ ఒక దైవజనుడికి కానీ ఒక విశ్వాసి కానీ మనం ఏదైనా ఆతిథ్యం ఇవ్వాలనుకోండి, ఎవరికి ఇచ్చామని చేస్తాం? దేవునికి ఇచ్చామన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. లోకానికి క్రైస్తవ్యానికి చాలా దూరం ఉంది. అందుకని దేవుడు అన్నాడు, మీరు లోకమునకు వేరై ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదే విషయాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో లేఖన భాగాల్లో నుంచి ధ్యానం చేద్దాం. లూకా సువార్తలో ఒక స్త్రీ ఉంది. ఆమె మర్యాద కొరకు, గౌరవం కొరకు ఎంతో సంపాదించుకుంది. అది పోయినప్పుడు ఆమె అల్లాడిపోతూ ఉంది, కంగారు పడుతూ ఉంది. తన హృదయం చాలా వికలమైపోయినట్టుగా ఉంది. ఇక అది లేకపోతే ఇక నా బ్రతుకు లేదు అన్నట్టుగా ఆమె వ్యవహరిస్తుంది. చూద్దాం 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఒక్కరు చదవండి. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణములుండగా ఒక నాణము పోగొట్టుకుంటే అని చెప్తున్నాడు అక్కడ. అంటే ఆ అమ్మాయికి ఎన్ని నాణాలు ఉన్నాయి? 10 నాణాలు ఉన్నాయి. ఆ 10 నాణాలు ఒక నాణ్యం పోయింది. నాణ్యం అంటే మనం ఏమనుకుంటాం అంటే రూపాయి కాసు అనుకుంటాం, అంతేనండి? లేక పూర్వం ₹2 ఉండేవి, వెండి నాణాలు. మీకు తెలుసా? వెండి నాణాలని దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి రూపాయికి దానికి చాలా తేడా. చాలా ఇంత నాణ్యం ఉండేది అనమాట మన భారతదేశంలో. వెండి నాణ్యాలు అంటే ఆ రోజుల్లో వెండితో రూపాయల్ని చేసేవారు. ఇప్పుడంటే స్టీల్ వచ్చేసింది. కాబట్టి ప్రియులారా, ఈమె ఎన్ని నాణ్యాలు సంపాదించుకుందంటే 10 నాణ్యాలు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ 10 నాణ్యాల వల్ల ఆమెకి ఏంటి? సమాజంలో గౌరవం, ఒక ఉన్నతమైన స్త్రీగా పిలువబడుతూ ఉంది, గౌరవాన్ని పొందుతుంది. ఆ పొందిన గౌరవాన్ని బట్టి ఆమె సంతృప్తి చెందుతుంది. కానీ హఠాత్తుగా ఒక రోజు ఏమైందంటే నాణ్యము కనబడడం మానేసింది, లేక ఎక్కడికో పోయింది. ఇప్పుడు పోతే పోయిందిలే, 10లో ఒకటి పోయింది, 9 ఉన్నాయి కదా అని ఉన్నదా? లేదట. ఏం చేస్తుందో చూద్దాం. ఏం చేసిందంట అండి? ఆమె దీపము వెలిగించి అంటుంది. దీపం వెలిగించింది అంటుంది. చూడండి, దీపం అనే మాటను మనం గమనిస్తే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 34వ వచనంలో భక్తుడు ఇలా అంటున్నాడు దీపాన్ని గురించి. చదవండి 119:34. తర్వాత కొంతమంది సామెతలు 2:11. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. ఏమి లేదు ఈమెకి అంటే ఇప్పుడు బుద్ధి రావాలంటే ఏం వెలిగించింది? దీపం వెలిగింది. సామెతలు 2:11 చదవండి. సామెతలు 2:11. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలి. అంటే బుద్ధి కావాలి. అంటే మీకు ఇంకా అర్థం అవ్వాలంటే మీరు ఇంటి తాళం మర్చిపోయారండి, చర్చ అయిపోయింది, వెళ్ళిపోయారు, తాళం ఎక్కడ పెట్టారో మర్చిపోయారు. మీరు కంగారుగా వెతికారు అనుకోండి, దొరుకుద్దా?
ఒక డ్రాయర్ సరుకులో ఏదో మర్చిపోయాను, వెతుకుతున్నాం. ఏంటంటే కంగారుగా వెతుకుతున్నాం. ఏమైపోయింది నా ఆదుర్దతో అక్కడే ఉంటుంది. 10 సార్లు కాదు 100 సార్లు వెతికినా దొరకదు. ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండి అసలు నేను మొట్టమొదటి ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, అది ఎక్కడ పెట్టానని కాస్త ఆలోచిస్తే ఆటోమేటిక్గా అది ఎక్కడ పెట్టామో కనపడు మనకు గుర్తొస్తుంది. దేవుని స్తోత్రం. అదే బుద్ధి. ఇప్పుడు ఏమేం చేస్తుందంటే కంగారు పడినంతసేపు కంగారు పడింది, ఆతృతగా వెతికింది కానీ దొరకలేదు. ఇప్పుడు ఏం చేసిందంటే బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి ఏం చేస్తుంది, దీపం వెలిగించడం అంటే బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చిన తర్వాత ఒక పని చేస్తుంది. చూడండి, ఇల్లు ఊడ్చిందంటే ఏం చేసిందండి, దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. కీర్తనలు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. చాలండి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. అదే కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించు. ఇప్పుడు ఇంకేమి లేదు, సంతోషం లేదు. ఎందుకని, తాను కలిగి ఉన్నదాన్ని ఏం చేసింది, పోగొట్టుకుంది కాబట్టి ఏమి లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలి మరి, మరలా తిరిగి సంతోషం కావాలంటే ఎవరిని ఆశ్రయించాలి, సమస్తమును చేయగలిగిన దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించాలని ఆలోచన రావాలంటే ఏం చేయాలి, బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలి, పశ్చాత్తాపడాలి. మనం 51:3 చదివాం కదా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాం. అంటే నేనేం పాపం చేశానో, ఎక్కడ తప్పిదం చేశానో, ఎక్కడ పడిపోయానో నాకు నేను తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఎవరైనా చెప్తే వినరు, వాళ్ళకే తెలిసి రావాలి కొంతకాలం తర్వాత. కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకే తెలిసి రావాలి. ఎదురు చెప్తే కోపం వస్తుంది కానీ ఇది కరెక్టే కదా అనుకోరు. చాలాసార్లు సంఘాల్లో కూడా ఇదే పరిస్థితి. మా గారు నా గురించే చెప్పారు అంటారా, చాలా చోట్ల అంటారు. మరి నిజమే, నీ గురించే చెప్పారు. ఎవరు చెప్పారు, అయ్యగారా. అయ్యగారులో నుండి ఎవరు మాట్లాడారు, దేవుడు ఎందుకని, హృదయాంతరంగములను పరిశోధించగలిగిన శక్తి గల దేవుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం. మన హృదయంలో ఏమనుకుంటున్నామో దానికి మనం అనుకోకముందే తెలిసినవాడు ఆయన. అర్థమవుతుందండి. ఈరోజు మనం ఇక్కడ చర్చిలో కూర్చుంటున్నామని మనకు తెలియదు. ఎప్పుడు తెలిసింది, పాస్టర్ గారు మీటింగ్ అనౌన్స్ చేసినప్పుడు తెలిసింది. అవునా కదా. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా, భూమి మీద మనం మానవులుగా పుట్టక మునుపు మనల్ని ఏర్పాటు చేసుకోండి ఈ సమయం కొరకు. దేవుని స్తోత్రం. ఈ స్థలం కొరకు. ఆ సత్యం తెలియక చాలా మంది ఈ మందిరంలో పొడి చేస్తున్నారండి, ఈ మందిరంలో ఆకాశం చెప్తున్నారండి, ఈ మందిరం ఏంటండి అనేవారు ఉన్నారు. నిన్ను ఏ మందిరములో ఉండమన్నాడో, ఏ సంఘములో ఉండమన్నాడో, ఏ దైవజనుడి దగ్గర ఉండమన్నాడో తెలుసుకుంటే నీకు బుద్ధి ఉన్నట్టు. దేవుని స్తోత్రం. ఎవరైనా ఒకటి అనుకుంటే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఊరు రావడానికి ఏదైనా ఒకటేనా, కాదు. దీనికి ఒక ప్రత్యేకమైన దారి ఉంది. ఈ సంఘానికి ఒక ప్రత్యేకమైన దారి ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదటి మనం ఏం చేయాలంటే, పోయింది దొరకపుచ్చుకోవాలంటే, పోగొట్టుకున్నది మనం తిరిగి పొందాలంటే ఏం చేయాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ఆ బుద్ధిలో మనకేం కలుగుతుందంటే పశ్చాత్తాపం కలుగుతుంది. ఏం చేస్తుంది అంటే, పొరపాటు చేశాను, తప్పు చేశాను, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా అనకుండా ఉంటే బాగుండేది అన్న ఆలోచన ఉంది. ఆ ఆలోచిస్తున్నప్పుడు అరే చాలా తప్పు చేశాను అని కనీసం ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరకపోయినా మనలో మనం బాధపడతామే. అదే పశ్చాత్తాపం అంటే. దేవుని స్తోత్రం. ఎందుకు ఇంత పశ్చాత్తాపం పొందుతుంది అనేది మనం గమనిస్తే, చారిత్రక ఆధారాల్లో చదివినప్పుడు
యోదయ స్త్రీలకు ఒక ముసుగు ఉండేదండి. ఏముండేది? మీరు ముసుగు వేసుకుంటున్నారా? మరి వేసుకోవాలి కదా సంఘంలో. దేవుని స్తోత్రం. సంఘంలోకి వస్తే స్త్రీ ఏం చేయాలి? ముసుగు వేసుకోవడం ఆమెకు గౌరవం, దేవునికి మహిమ. అలా యోదయ స్త్రీలకు కూడా ఏముండేదంటే ముసుగు ఉండేది. అదేంటంటే భారతదేశంలో లాగా వాళ్ళు చీరలు కట్టరు. అర్థమైందా అండి? భారతదేశంలో అది కొన్ని రాష్ట్రాలలో చీరలు కడతారు. పంజాబ్ వెళ్ళాం అనుకోండి, చీర కట్టే వాళ్ళు కనపడరు. నేను మొన్న లాస్ట్ ఇయర్ 2 నెలలు ఉండిపోయినా. 16 ఏళ్ళ అమ్మాయి అదే డ్రెస్సు, 60 ఏళ్ళ ఆవిడ అదే డ్రెస్, పంజాబీ డ్రెస్, దానికి పేరు అదే డ్రెస్. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన దేశ సాంప్రదాయం వేరు, వస్త్రధారణ వేరు. ఆ దేశ సాంప్రదాయము వస్త్రధారణ వేరు. వారు వస్త్రాలు నిలువుటంగిగా వేసుకునేవారు. దాని మీద ఏదో ఒక వస్త్రాన్ని ఇలా కప్పుకునేవారు. ఆ విధంగా మరి వాళ్ళు ఇప్పుడు బయట చెంగు లేదు కదా, ఏం చేయాలి? మరి స్త్రీ ముసుగేసుకోవాలి కదా అని ఒక ముసుగు. ఇప్పుడు లేటెస్ట్ ఈ మధ్యకాలంలో చిన్న మొక్కేస్తున్నారే, ఎలాగా? దాని ఆకారం ఎలా ఉంటుంది అంటే సమోసా ఎలా ఉంటుంది. సమోసాను మడత పెట్టి ఇలా వేస్తున్నారు లేటెస్ట్గా. అంటే పాపం మరి 5.5 రావట్లేదేమో, చీర కొలత తగ్గిందేమో. ఏదో పైట్ థింకప్ కూడా కొంత ఉండేది, ఇప్పుడు చీర తక్కువైపోయినట్టుంది సైజ్. దేవుని స్తోత్రం. అంటే లేటెస్ట్గా ఇప్పుడు కార్పొరేట్ పాత్రమ్మలందరూ అదే పని, హై లెవెల్గా బాగా సొమ్ముగా పైన చేసిన వాళ్ళందరూ, బ్యూటీ పార్లర్కి వెళ్ళే వాళ్ళందరూ అదే పని, చిన్న మొక్కోటి వేస్తున్నారు పాపం. దేవుని స్తోత్రం. అలా ఒక మొక్కు ఉండేది వారికి, ఒక వస్త్రం, దానికి ప్రత్యేకంగా ముసుగు వస్త్రం అని. ఆ ముసుగు వస్త్రానికి ఏం చేసేవారంటే ఈ నాణాలు ఉండేవి వారి దగ్గర. ఆ నాణాల మీద ముద్రలు ఉండేవి, ఆ దేశపు ముద్రలు ఉండేవి, సింబల్స్ ఉండేవి. ఆ నాణాలు 10 నాణాలు ఏం చేసేవారంటే ఇలా కుట్టుకునేవారు అనమాట. దీనికి అర్థమవుతుందండి? ముసుగు ఉంది కదా, ఇలా ఒకటి తాడులా పెట్టి దానికి ఎక్కడ ఒక్కోసారి చూడండి, పూర్వం పెద్ద పెద్ద రింగులు పెట్టేవారు ఇక్కడ దాకా. అలాంటి గాజు అంత రింగ్ ఉండేది కదా, అలాంటి రింగులు, అలాంటి తాళ్ళు కట్టి 10 రూపాయలు అంటే 10 నాణాలు. మన వెండి నాణాలు అంటే 2 రూపాయలు అనుకుందాం, 10 వెండి నాణాలు దాన్ని కుట్టేవారు అనమాట. ఏ స్త్రీ అయినా తన ఇల్లు దాటి బయటకు రావాలి అంటే ఆ ముసుగు ఖచ్చితంగా యూదా స్త్రీలు ధరించాల్సిందే. అలా ఒకవేళ యూదా స్త్రీలు ఆ ముసుగు ధరించకుండా బయటికి వస్తే ఆమెను సంసారి అనేవారు కాదు, వేశ్యగా గుర్తించేవారు. అర్థమవుతుందండి? ఆ 10 నాణాలు ఏ ఒక్క నాణం తగ్గిపోయినా ఆమె జీవితం మారిపోతుంది. ఆమెకు వందనాలు చెప్పరు, ఆమెను వేశ్యగా వ్యభిచారిగా చూస్తారు. అందుకని తన గౌరవం, తన మర్యాద పోవడంతో పాటు తాను నమ్ముకున్నటువంటి దేవదేవునికి అపకీర్తి తెచ్చిందాన్ని అవుతాను కనుక పోగొట్టుకున్న నాణాన్ని వెతికి పట్టుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రియులారా, మరి ఆ దేశపు స్త్రీలకైతే ఆ వెండి నాణం చాలా అవసరం. మరి ఆ మాటలు ఇక్కడెందుకు, మనకి బైబిల్లో ఎందుకు రాయించాడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది మనం గ్రహించాలి. ఇప్పుడు మనకు ముసుగు లేదు, లేక వెండి నాణాలు అవసరమో లేదు, మనకు అలాంటి సిస్టమ్స్ లేవు. కానీ మరి ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే క్రైస్తవ సంఘానికి ఈ ముసుగు చాలా అవసరం. క్రైస్తవురాలు, క్రైస్తవుడు మాట్లాడవద్దు పిల్లలు చెప్పు, క్రైస్తవుడు క్రైస్తవురాలని పిలవని మనందరము క్రైస్తవ సంఘానికి మనం చెందినవారు. అర్థమవుతుందండి? క్రైస్తవ సంఘము ఈ ముసుగును ధరించాలి. అర్థమవుతుందండి? ఈ ముసుగులో ఉన్న ఒక్కొక్క నాణము ఏంటి అనేది మనం గమనిద్దాం. అప్పుడు నిజంగా సంఘానికి ఉండాలా లేదా అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఒక్కొక్క నాణాన్ని మనం లేఖన భాగాల్లో నుంచి ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఆమె 10 నాణాల్లో ఎన్ని నాణాలు కొని, ఆమె దగ్గర ఎన్ని నాణాలు ఉన్నాయి? మరి ఆ నాణాలు ఏంటి? ఆ నాణాలు ఏంటో తెలిస్తే పోగొట్టుకున్నది ఏంటో తెలుస్తుంది. అర్థమవుతుందండి? ఏదైనా తోటలో ఆదామవులు ఏం కలిగి ఉన్నారు? మహిమ వస్త్రాన్ని కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? వారు దేవుని మహిమతో నింపబడ్డారు కాబట్టి తాము దిగంబరులమని వారికి తెలియదు. కానీ సాతాను ఏం చేశాడు? పట్టుకుపోయాడు. అంటే ఆదామవులు ఏం పోగొట్టుకున్నారు?
మహిమను పోగొట్టుకున్నారు. కాబట్టి వారు ఏమయ్యారు? తాము దిగంబరుల మంది తెలుసుకున్నారు. అంత మాత్రమే కాదు, వారు ఏదేను తోటలో నుండి బయటికి నెట్టివేయబడ్డారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? సంఘమే ఏదేను వనం, మందిరమే ఏదేను తోట. ఈ మందిరంలో, ఈ సంఘములో, దేవుని సంఘంలో ఉన్న మనం ఏం కలిగి ఉండాలి? ఆనాడు ఆదాము ఏం కలిగి ఉన్నారు? మహిమ వస్త్రాన్ని కలిగి ఉన్నారు. మహిమ వస్త్రం ఉన్నసేపు ఎక్కడున్నారు వారు? మహిమ వస్త్రం పోగొట్టుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు? సంఘంలో మనం ఏం కలిగి ఉండాలి? ముసుగు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆ ముసుగు పేరే మహిమ. ఏంటండి? మహిమ కలిగి ఉండాలి అంటే ముసుగు కలిగి ఉండాలి. సంఘంలో ముసుగు కలిగి ఉండాలి. అంటే ముసుగు అంటే దాపరికమైనది కాదు, ఒక గౌరవప్రదమైంది. ఏంటండి? గౌరవప్రదమైంది, గౌరవానికి సూచన. అది ఉన్నతమైన స్థానానికి సూచన. అది ఉన్నంత వరకే ఎక్కడ ఉంటాం మనం? సంఘములో ఉంటాం. సంఘములో ఉండగలిగిన వారు ఎక్కడికి వెళ్తారు? నిత్యత్వానికి చేరగలుగుతారు. అంటే పరమ సంఘంలోనికి, నూతన యెరూషలేములోనికి మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళబోతున్నాం. అయితే ముసుగు ఏముండాలి అంటున్నాడు ఇక్కడ? 10 వెండి నాణాలు ఉండాలి అంటున్నాడు. చూద్దామా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చి నా శరీరం అప్పగించేసినా కూడా ప్రేమ లేని వాడనైతే, అంటే క్రైస్తవం ముసుగు వేసుకున్న మహిమ కలిగినటువంటి స్థితిలో ఉన్న విశ్వాసికి, సంఘానికి మొట్టమొదటి ఏముండాలి? ప్రేమ. ఏముండాలి చెప్పండి? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి, నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించాలి, నీ శత్రువును ప్రేమించాలి. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? మనకి ఇష్టమైన వారిని ప్రేమిస్తున్నాం. ఇష్టం కాని వారిని ప్రేమించట్లేదు. అందుకే వీళ్ళ కుటుంబాలు విడిపోతున్నాయి. అత్త కోడళ్ళు మందిరానికి వచ్చినా ఐక్యత లేదు, తోటి కోడళ్ళిద్దరు మందిరానికి వచ్చినా సమాధానం లేదు. అంటారు కాదంటారా? చెప్పాలి. ఎందుకని? ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటి? ఎవరు ఒకరికి ఒకరు ఏం చేసుకున్నారు? కీడన చేసుకున్నారు, స్వార్థంగా ఆలోచించారు. అర్థమైందా అండి? ఇలా ఉండడం వల్ల ప్రేమ ఏమైంది? చల్లారిపోయింది. మొదట ఉన్న ప్రేమ నీవు వదిలితివి అంటాడు దేవుడు. మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు నీలో నాకు కనబడడం లేదు, అందుకే నీ మీద నేను నేరము మోపుతూ ఉన్నాను. ఇప్పుడు ముసుగులో ఉన్నటువంటి సంగమా, దైవ జనాంగమా, ఇక్కడ మీకు ప్రేమ అనే నాణ్యం ఉందా? పోగొట్టుకున్నారా? మీరు నాకు చెప్పకూడదు, కానీ మీ మనసులో ఒక ప్రశ్న వేసుకొని దానికి మీరే జవాబు చెప్పుకోండి. ప్రేమ ఉందా? 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 ఉంటే అత్తను చూసావా? తోటికోవాలని చూసావా? పక్క వారితో కలిసిమెలిసి ఉన్నావా? లేదంటే వాళ్ళు దుర్మార్గులు ఉన్నావా? కొంతమంది బలి అంటారు, అది బాబు దుర్మార్గులు నాకు పేరు ఎత్తకండి అంటారు. మరి శత్రువులు ప్రేమించమన్నాడే. ప్రేమ లేదు ఈరోజు. అంచె దినముల్లో ప్రేమ చల్లారిపోయింది. లోకం గురించి చెప్తున్న మాట కాదు ఇది, దేవుని ప్రజలైన వారి గురించి చెప్పబడుతున్న మాట. నువ్వు పరమకాలానికి వెళ్ళాలి, నిత్యత్వానికి చేరాలంటే ఏముండాలి? ప్రేమ ఉండాలి. రోమా పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అదే మాట చెప్తున్నాడు. సహోదరులారా, ఏ విషయంలో? ప్రేమ విషయంలో ఒకని ఒకడు అనురాగము గలవారై, ఒకనికొకడు గొప్పగా ఎంచుకొనుడి. అనురాగం. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు అనురాగరావు. కానీ కొంచెం కూడా అనురాగం ఉండదు ఆయనకి. పేరు మాత్రం అనురాగరావు, కానీ ఏం లేదు ఆయనలో. అనురాగము, ఆప్యాయత, ప్రేమ ఇంత కూడా లేదు. ఈమెకు ఉంది, మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ
బైబిల్లో ఉన్న స్త్రీకి ఏమని చెప్పండి? ప్రేమ ఉంది. అందుకనే దొరికినప్పుడు తన ఇరుగు పొరుగు అని పిలిచి మీరు నాతో కూడా ఏం చేయాలి? సంతోషించండి. మీరు మాత్రం చెప్పరు చీర కొనుక్కున్న పక్క వాళ్ళకి పొరపాటుని అడిగిందో నిజం చెప్పరుగా అండి. 1500 పెట్టి కొన్నారు. ఏమో మా ఆయన గారు కొన్నారు. మీ కుళ్ళు బుద్ధి. ఎందుకంటే మీకు 1500 అని చెప్తే 1500 కొనేసుకుంటుందేమో. ఆవిడ 1600 పెట్టి కొనుక్కుందానికి ఎంత ఆనందమో కదా మనకి. మళ్ళీ 100 రూపాయలు ఎక్కువ కొనిపించాను ఆవిడ చేత. ఏమన్నా అవునా కదా? అందులో అక్కడికి చెల్లెలకి అమ్మలకి బాగా ఎక్కువ. ప్రేమ అబద్ధం ఆడనివ్వదు, దాచుకొనివ్వదు, దోచుకొనివ్వదు. అందుకనే 10 ఆజ్ఞలు ఒక్క మాటతో చెప్పేశాడు ఆయన. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు ఏం చేయాలండి? శత్రువులను ప్రేమించాలి. మీరు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. నీ తోడుకోళ్ళకి నీ గొడవతో పొరపాటు కూడా ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. ఒక దేవుడు జ్ఞాపకం చేసిన ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు అంటాను తప్ప దీవించనే మాట రాదు. వస్తుందంటే నేను అలా చేశాను అన్నవాడు. ఎన్ని పాటలు పాడితే ప్రయోజనం ఏంటి? ఆస్తంత దేవునికి ఇస్తే ప్రయోజనం ఏంటి? ఏమండి? ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు. ఏ నాణ్యం ఉంది? ప్రేమ అనే నాణ్యం. రెండవ నాణ్యాన్ని గురించి చూద్దాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తనలు 16వ అధ్యాయము. జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఏం కలదండి? సంతోషం ఉందా? సంతోషం ఉండాలి క్రైస్తవులకి, దేవుని సంఘములో చేర్చబడిన బిడ్డలకి, దేవుని ఎరిగిన వారికి సంతోషం ఉండాలి. ఏంటా సంతోషం? ఇంకా కొంచెం వివరంగా చూస్తే 21వ అధ్యాయం 6వ వచనం చదవండి. 21వ అధ్యాయం 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతను నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతనిని నొల్లసింప చేసి ఉన్న దేవుడు మనకి ఇచ్చింది ఏంటి? సంతోషం. కానీ ఈరోజు చాలా మందికి సంతోషం లేదు. ఎందుకంటే సంతృప్తి అనేది లేకపోవడం వల్ల ఉన్న దాన్ని బట్టి సంతోషించడం అని లేని దాని కొరకు ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఉన్నది ఈరోజు ఇదైనా ఉంది ప్రభువా అనుకునేవారు తక్కువ. ఏం ప్రభువా ఇదేమో నాకు ఇచ్చావు, అంతేమో వాళ్ళకి ఇచ్చావు అని ఎదుటి వారికి ఉన్నదాన్ని చూసి అలాంటిది నాకు లేదు, అంత నాకు ఇవ్వలేదు అని మనం బాధపడుతున్నాం. కానీ ఈ స్థితిలోనైనా మీరు నన్ను ఉంచారు ప్రభువా అనుకునేవారు చాలా తక్కువ. దేవుని స్తోత్రం. హబక్కూకు గ్రంథంలో ఆయన అంటాడు కదా, ఏమీ లేకపోయినా చదవక్కర్లా, యెహోవా యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకని? ఏమీ లేకపోయినా దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవుని స్తోత్రం. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకు సంతోషం. ఈ సంతోషం అనే నాణ్యం కూడా ఆమెకి ఉంది. ఇక 3వ నాణ్యాన్ని మనం గమనిస్తే రోమాపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయం. నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి అంటున్నాడు. దేవుని స్తోత్రం. యోబు గ్రంథం 22:21 కూడా చదువుదాం. యోబు గ్రంథం 22:21. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎవరితో? దేవునితో సహవాసం చేస్తే దేవునికి నీకు సమాధానం.
ఆ ఎప్పుడైతే దేవునికి మనకి సమాధానం కలిగిందో, సఖ్యమైనంత మట్టుకు సమస్త మనుషులతో కూడా మనం ఏం కలిగి ఉంటాం? సమాధానం కలిగి ఉంది ఇంటి చుట్టుపక్కల వారితో. ఉంటే మీ పక్కింటి ఆవిడ ఈరోజు ఇక్కడ ఉండేది. దేవుని స్తోత్రం. లేదా ఏదైనా ప్రార్థన చేయక్క పిన్ని అని నేను అడిగేది. ఇక్కడ ప్రార్థన చేస్తాం, అక్కడ అని మోసుకుని కూర్చుంటాం వాళ్ళతో సమాధానం లేకుండా. అందుకే సంఘం పెరగలేదు. పాటలు వాడటం కాదు. సంఘం అంతా ఏం చేయాలి? పిల్లలు కానాలి. ఒడ్డు మూతోడు ఎక్కువైపోయారు. కాదండి, పక్కన మనకి ఏం లేదు. మన ఇంట్లో ఫోటో పెట్టినా కదా. నేను ఒక ఊరికి వెళ్ళాను. ఒక అయ్యగారు నన్ను పిలిచారు. అయ్యారు కృతజ్ఞత ఫోటో ఉంది, మా ఊరు రావాలంటే వెళ్ళాను. వెళితే దాదాపు అక్కడ 10 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు పాస్టర్లు. 10-12 మంది ఉన్నారు పాస్టర్లు. మంచి గ్రాండ్గా హైలైట్గా జరుగుతుంది. అన్నీ అంతా నీసు మాంసాలే, పీతలు, రొయ్యలు, కోడిగుడ్డు, మటన్, చికెన్, ఇసుకు తొందులంట ఏమండి. తర్వాత ఏదో చిన్న చిన్న చేపలు ఉంటాయి, అవి అన్నీ చాలా రకాలు ఉండారు. పాస్టర్ గారు ముందే నాకు మెనూ చెప్పించారు, ఈరోజు ఇలాగండి. అంతేకాదు ఒక్కొక్క పాస్టర్ గారికి బట్టలు పెడితే ఒక్కొక్క జత 3,000 అంటే అండి 3,000 రూపాయలు జత పెడుతుంది. అవి చూసి 12 మంది ఉన్నాం అక్కడ, 11 మంది ఒక్కొక్కరికి. అంటే ఎంత ఖర్చు పెడుతున్నారో చూడండి ఆ మీటింగ్కి. అంత మీటింగ్ జరుగుతూ ఉంది. మేము వెళ్ళి కూర్చున్నాం, మాకేదో స్నాక్స్ ఇచ్చారు, డ్రింక్ తాగుతున్నాం. ఆ ఇల్లు 3 పోర్షన్లు ఇల్లు అనమాట. ఎన్ని పోర్షన్లు అండి? 2 పోర్షన్ ద్వారాలు తెరుచున్నాయి, ఒక పోర్షన్ ఆ చివరి పోర్షన్ ద్వారాలు తెరిచలేవు. నేను పరిశీలన చేశాను, అదే ఈ 2 ఇళ్ళు తెరిచిన అది ఎందుకు లేదు అని. తాళం వేశారా అని చూస్తే తాళం లేదు. పాస్టర్ గారిని అడిగాను, అయ్య గారు ఆ ఇంట్లో ఎవరు లేరా అంటే, ఉన్నారండి అయ్య గారు, మన విశ్వాసులే అన్నాడు. మరేంటి అంటే, వాళ్ళకి వీళ్ళకి పడదండి ఏమండి, వాళ్ళకి వీళ్ళకే పడదండి. వయసు అని అన్నాడు. తర్వాత ఆయన అన్నాడు, 3 అన్నదమ్ములేనండి. ఏంటండి 3 అన్నదమ్ములేనండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఖర్చు పెడితే ప్రయోజనం ఏంటి? ఏం లేదా ఇంటికి? ఆ ఇంటికి సమాధానం లేదు. నేను వెంటనే నాకు పర్మిషన్ ఇస్తారా, ఇంటి యజమానితో మాట్లాడుతాను అన్నాను. వెళ్ళండి సార్ అన్నాడు. ఇంటి యజమానురాలేమో చక్కగా ఆ డైశాల దగ్గర కూర్చుని వడ్డించి క్యారేజీలు పెట్టి వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండినో పంపుతుంది. అర్థమవుతుందండి? పంపుతుంది. అయ్యగారేమో బయట గుమ్మంగాడు కూర్చొని చెప్తా ఉన్నాడు. ఇంకా ఒక అరగంటలో మీటింగ్ స్టార్ట్ అవ్వబోతూ ఉంది. ప్రియులారా, అప్పుడు నేను డైరెక్ట్గా ఆమె దగ్గరికి వెళ్ళాను. అమ్మా, ఆ చివరి పర్సన్ వాళ్ళు ఎవరు అని అడిగాను. చెప్పేసారు ఆల్రెడీ. వాళ్ళండి ఎందుకులే వాళ్ళ గురించి ఏమన్నా వాళ్ళ గురించి ఏది అది కాదమ్మా. ఎవరు అసలు? ఎవరేంటండి మా ఆయన గారు తమ్ముడండి అంటుంది. మధ్య గారు అంటలేదు ఏమంటుందండి, మా ఆయన గారు తమ్ముడండి. మరి ఆయన పిల్లలు ఎవరు ఉన్నారు? 2 ఉన్నారులేండి అంటుంది. అబ్బా ఎంత నిష్ఠూరంగానో. ఎంత వయసు అండమ్మా? ఎంత వయసు అండి, చిన్నోళ్ళేనండి అంటుంది. అమ్మా, ఎంత పొలావు ఇన్ని ఐటమ్స్ వండేస్తుంటే ఈ వాసన ఇంట్లోకి వెళ్తుంది కదా. ఆ పిల్లలు కొట్టుకుపోతూ ఉంటారు కదండి ఆ వాసనకి. మా పెద్దమ్మ ఇంట్లో, మా పెదనాన్న ఇంటికి వండుతున్నారే, తినాలని ఆశ ఉండదు. ఆ చిన్న చిన్న వయసులో ఉన్న ప్రాణాలకి. ఆ ప్రాణాలు తృప్తిపరచలేని ఇంత పిండి వంటలు వృధాయే కదా అన్నాను నేను. అదేంటండి గారు ఆయన ఒక్కసారి లేచిపోయిన పీట మీద నాకు కొంచెం భయం పట్టుకుంది. ఆ పీట మీద లేచిపోతే ఏమవుతుందో నాకేం తెలుసు. దేవుడు స్తోత్రం. అంతే. ఇప్పుడు ఏంటంటారో అందే. ఏంటంటారేంటి, ఎంత కోటం పెట్టావు, సమాధానం ఉందా? అసలు ఆ దేశం నీకు తెలుసా అంది. చెప్పు అన్నాను. ఏమీ లేదండి అయ్యాడు. మా 3 అన్నదమ్ములు కూడా చాలా ఆప్యాయతగా ప్రేమగా ఉండేవారు. చిన్నోడు కదా అని మొత్తం తోటలన్నీ ఆయనకు అప్పగించారు. ఆయనకు అప్పగిస్తే నమ్మకంగా చేయవద్దా అంది. ఇప్పుడు నేను చెప్పాలి. ఇప్పుడు ఏమని?
నమ్మకంగా చేయమని. చేయాలి కదా, చేయలేదండి. నిమ్మకాయలు అమ్మాడు అనుకోండి సగం వచ్చేది, కొబ్బరికాయలు అమ్మాడు అనుకోండి సగం వచ్చేది, ఏ తోటలో ఏ అమ్మినా సగం సగం వచ్చేది, సగం డబ్బులు ఆయన నొక్కేసేవాడు. ఇలా ఎన్ని సంవత్సరాలు తినేస్తాడో మాకు తెలియదు. మొత్తం మీద బయట దెబ్బలాడ్డాయి. మరి అప్పుడు వాళ్ళు ఏమనాలి? మేము ఆ దుర్మార్గులండి అంటుంది. మంచిదే. మరి మరి క్రైస్తవులు అవునండి, మరి వాళ్ళు వెళ్తారంటే మేము వెళ్తామండి గుడికి. మా అయ్యగారు ఒక్కరేనండి, జాన్ బాబు గారు, దేవుడి స్తోత్రం. మరి ఏంటి ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇంత కూటం జరగాలంటే, వాక్యం ప్రకటించబడాలంటే మీ ఇంటి వారు సమాధానం ఉండాలి కదమ్మా. మరి ఏమన్నా కొంచెం ఇప్పుడైనా పిలిస్తే అని సగం అన్నాను, కుదరదండి అంటున్నారు. ఏమంటుందా? ఈ లోపల అయ్యగారు వచ్చాడు, ఏం కుదరదు అంటున్నాడు. ఏం లేదు, మీ తమ్ముడు పిలవమంటున్నారు ఈ అయ్యగారు అంట. వద్దులేండి, ఏమొద్దు, ఇంత కూటం పెట్టావు, ఇంత డబ్బు ఖర్చు పెట్టావు, సమాధానం లేని క్రిస్మస్ కానీ సమాధానం లేని సువార్త కూడడం కానీ కృతజ్ఞత కూడా ఎందుకు వేస్ట్ కదా అన్నాడు నేను. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అయ్యగారు అన్నాడు ఆయన. పాపం కొంచెం మెత్తగా పిలుద్దాం, రాడండి అన్నాడు. నువ్వు పిలవకపోతే పిలుతాను రా అన్నాను నేను. దేవుడు స్తోత్రం. భార్య భర్తలద్దనే నా ఎంటేసుకు వెళ్ళాను, తలుపు కొట్టారు. పాపం లోపల వాళ్ళు ఇప్పుడు పిలుతారని చూస్తున్నట్టున్నారు, ఎప్పుడు కలిసిపోదామని చూస్తున్నట్టున్నారు. తలుపు తీయగానే పిల్లలు బళ్ళు మరి ఎక్కడ పరిగెత్తారంటే పోయిన దగ్గర పరిగెత్తారు. ఇందాక నుంచి వాసన వచ్చేస్తుందిగా పిల్లలకు. మరి దేవుని స్తోత్రం. ఎవరో అన్నాడు. నేనురా తమ్ముడు అన్నాడు. ఏంటి అని తలుపు తీశాడు. వాళ్ళ అన్నయ్యనే వదిలిగా చూసి బెదరలేడు. ఈడవడో అన్నాడు. అంతే నాను పాస్టర్ గారు వందనాలండి, లోపల రమ్మంటారా, రండి అన్నాడు. ఏంటయ్యా ఇంత కూటం జరుగుతుంటే ఇక్కడికి వచ్చాను. అది పిల్లలు కదండి అన్నాడు. అది పిల్లదంట, అన్న వదిన పిల్లదండి. ఏ మొక్క పెట్టి రమ్మంటారు? ఉన్న మొక్క పెట్టుకున్నారు మనసులో అనుకున్నాను నేను. దేవుని స్తోత్రం అంటున్నాడు. మరి ఏంటి అసలు ఇలా క్రైస్తవులు మీరు నరకానికి పోతారు, వాళ్ళు నరకానికి పోతారు సచ్చి ఎందుకైనా మీరు క్రైస్తవులను కొంచెం రేజ్ ఆడింది బయట. దేవుని స్తోత్రం. మెత్తబడిపోయాడు అవతడు. అటువే అంటాడు, సరే ప్రార్థన చేస్తాను, ఈ రోజు నుంచి జరిగింది సమాధానం పడండి, కూటంలోకి రండి అన్నాను. సరేనని చెప్పి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఆగండి అయ్యారు అన్నాడు. ఎవరు? ఇంటికి వెళ్ళాలి. ఆగి ఏమండి మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అండి, మా వదులంటే నాకు చాలా ఇష్టం అండి. నేను స్వతహాగా దొంగను కాదండి. మరి ఏం చేశావు? ఈ పనికి మాలండి. ఎవరు వైపు చూపించి? మీకు 3 ఆడపిల్లలు, మీ అన్నయ్యలకు మగపిల్లలు ఆడపిల్లలు, ఆస్తి ఏమో సమానం వస్తుంది. ఇప్పుడే 4 వెనకాల కూడబెట్టుకుంటే పిల్లలు బంగారం కొంటే కొంచెం బాగుంటుంది. ఎప్పుడు చూసినా ఉడుగు చేయడం నీ జీవితాన్ని పోరు పెట్టి నన్ను మార్చేసిందండి. కొనేసానండి బంగారం అన్నాడు. ఏంది ఎంత కొన్నారన్నాడు. 3 ఆళ్ళు 18 కాసులు. అయ్యి బాబు, 3 పిల్లలకి 3 ఆళ్ళు 18 కాసులు దొంగతనం బయట వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తారండి, బుద్ధి తక్కువ అయిపోయిందండి అన్నాడు. ఆ పెద్దన్న గారు అన్నాడు, రే చేసింది ఏదో చేసేవాళ్ళే, నీ కూతురైనా నా కూతురైనా అంటే ఉమ్మట్లో కొన్నాను ఎలాగ కొనేసి వచ్చేసుకున్నాడా అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధానం అనే నాణం ఆ కుటుంబానికి వచ్చింది, పోగొట్టుకున్న నాణం. మరి ఇక్కడ మీకు ఎంతమంది ఉన్నారో? మీ అన్నతో మాట్లాడినోళ్ళు, మీ తల్లితో మాట్లాడినోళ్ళు, మీ తమ్ముని భార్యతో మాట్లాడినోళ్ళు. కొంతమంది ఉంటారు పిల్లలు ఎంత చెప్తే ఎలా ఊపుతారు. మీ అమ్మని గెంటేమంటే గెంటేస్తారు, నాన్న గెంటేమంటే గెంటేస్తారు. అక్కడికి వెళ్ళొద్దంటే వెళ్ళంటారు. పాపం ఎంతటి వాడైనా కాంతదాసుడు అన్నట్టు. దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా తమ్ముళ్ళు అన్నయ్యలు ఎవరైనా ఉంటే కొట్టేమని కాదు, మీ అవ్వండి, మార్పు చెందండి, సమాధాన పడండి. ఈ కూడికలో సమాధానం అనే నాణాన్ని ఎవరైనా పోగొట్టుకుంటే తిరిగి ఇప్పుడే సంపాదించుకోవాలి. అందుకనే దీపం నువ్వు వెలిగించక్కర్ లేకుండా దేవుడు వెలిగించేశాడు. ఇక్కడ ఇల్లు నువ్వు ఊడ్చక్కర్ లేకుండా దేవుడే ఊడ్చాడు. ఇదిగో తీసుకో సమాధానం అనే నాణం అంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధానం అనే నాణం ఉందా? చదువుకున్న పిల్లలకే లేదు,
కాలేజీలకు వెళ్తారు కానీ స్కూల్కి ఒకరి బెంచ్ మీద ఒకరు కూర్చోరు. దేవుని స్తోత్రం. సమాధానం, అసమాధానం రాజ్యం వెళ్తూ ఉంది. కాబట్టి సమాధానం అన్నాను పోగొట్టుకున్నారు చాలా మంది. ఇక 4వ నాణం చూస్తే 1 దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 5వ అధ్యాయం 14వ వచనం త్వరగా. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, ఏమండి, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము. ఈ నాణ్యం పేరేంటండి? అందరి ఎడల. ఎన్నిసార్లు ఓర్చుకోమంటారు? ఎన్నిసార్లు క్షమించమంటారు? ఎంతకాలం పడమంటారు అంటే దేవుని వాక్యం ఉంటుంది దీర్ఘశాంతం. ఎన్నిసార్లైనా ఎంతకాలమైనా ఓర్చుకోగలిగి నిలబడగలిగిన వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? దీర్ఘశాంతం. మనం ఎన్నిసార్లు తిరుగుబాటు చేసాం దేవుని మీద, ఎన్నిసార్లు వాక్యానికి అవిధేయులుగా ప్రవర్తించాం, అయినా దేవుడు మనల్ని దీర్ఘశాంతంగా ఓర్చుకుంటున్నాడు కాబట్టే కదా ఇప్పటివరకు మనం భూమి మీద సజీవులుగా ఉన్నాము. మరి మన సహోదరుల ఎడల మనం అలాగ ఉండద్దా? దీర్ఘశాంతం అనే నాణ్యం కలిగి ఉంది. అపొస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 23:1. మహాసభ వారిని పౌలు తేరి చూచి, సహోదరులారా, నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి కలవాడనై దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? నడుచుకొనుచున్నానా? దేవుని స్తోత్రం. మంచి మనస్సాక్షి ఏంటండి? మంచి మనస్సాక్షి. మనస్సాక్షి ఉంటే ఎవరి ఎదురు నడుస్తాం? దేవుని. మంచి మనస్సాక్షి లేకపోతే ఎవరి ఎదురు నడుస్తాం? సాతాను ఎదురు నడుస్తాం. కాబట్టి పౌలు ఏమంటున్నాడు? నేను మంచి మనస్సాక్షి గలవాడిని దేవుని ఎదుట నడుస్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఆయనలో ఏముంది? మంచితనం అనే నాణం ఉంది. మనకుందా మంచితనం అనే నాణం? ఏమండి, మరొక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఇదొక నాణం. ఎఫెసీ 4:32. ఒకని ఎడల ఒకడు దయగలిగి, ఒకరు చదవండి అమ్మా. కరుణ, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒక్కరిని ఒకరు ఏం చేయాలి? దయాళుత్వం అంటుంది దాన్ని. దేవుని స్తోత్రం. దయగలిగిన వారు ఏం చేయాలి? మనం ఒక్కరిని ఒకరు మనం క్షమించుకోవాలి. ఏటల కాలం ఇంకా కాపురానికి వచ్చిన కొత్తలో మా ఆడపడుచు ఎలాగంటే 30 ఏళ్ళు కాపురం చేసిన అదే పట్టుకున్నాం అనుకోండి. దయాళుత్వం ఏమున్నట్టు మనకి చెప్పండి? 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయినా ఒకరినొకరు క్షమించుకోరు, ఒకరినొకరు చూసుకోరు, ఒకరినొకరు క్షమించుకునే తత్వం లేదు. క్షమించుకోమంటున్నాడు దేవుడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒక్కనినొకడు సహించుచు ఒక్కనినొకడు క్షమించుడి అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఒక్కరినొకరు ఎంత అన్యాయం చేసిన అవతల వ్యక్తి మనకి, అతన్ని మనం ఏం చేయాలి? ఆమెను ఏం చేయాలి? క్షమిస్తే మనకి ఏమున్నట్టు? దయాళుత్వం ఉన్నట్టు. ఈ నాణ్యం దయాళుత్వం. ఇక 7వ నాణ్యం యోహాను 6:40. యోహాను సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చదువుదాం. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును
నిత్య జీవం పొందుటే తండ్రి చిత్తం. విశ్వాసం అంటే నమ్మకం. ఎవరి మీద? దేవుని మీద నమ్మకం ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ఈమె నాణం పోగొట్టుకున్నా కానీ దేవుని ఎడల మాత్రం విశ్వాసాన్ని కోల్పోలేదు. మనకు అనుకున్న పని అవ్వకపోతేనే మన విశ్వాసం తూలిపోదు, లేట్ అయితేనే తూలిపోదు. విశ్వాసం అనేది స్థిరమైనదిగా ఉండాలి. విశ్వాసం అంటే నమ్మకం. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆయన నన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, నన్ను విడువాడు, నన్ను ఎడబాయడని ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉండాలి. ఈమెకి 7వ నాణ్యం విశ్వాసం అనే నాణ్యం కలిగి ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చదివితే అక్కడ సాత్వికం అనే మాట కనబడుతుంది. అతడు దౌర్జన్యము నొందాడు, బాధింపబడి నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె, బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఉన్న గొర్రె పిల్ల వలె మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. సాత్వికం అంటే అదే. ఒక ఆవిడ అంటుంది, మొన్న అయ్యగారు ఈ వారం బల్లారాధన తీసుకురండి అంటుందంట. అయ్యగారికి బల్లారాధన ఇస్తుంటే ఒక ఆవిడ ఏమంటుందండి, వేరే పాస్టర్ చెప్పాడు నాకు. ఆయన ఫోన్ చేశాడు, అయ్యగారు ఈరోజు మా సంఘంలోకి ఆవిడ బల్లారాధన తీసుకోలేదండి, చాలా బాధ అయిపోయిందండి అన్నాడు. బాధ అయిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసుకోండి అన్నాడు. మొత్తం ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మా ఏంట్రా తల్లి ఈరోజు మరి బల్లారాధన తీసుకోలేదు అని ఆమెను అడుగుతుంటే ఆమె అందంట, వద్దండి ఇక నేను యోగ్యురాలు కాదన్నాను. అది నీ యోగ్యురాలు కాపాడండి, బాప్తిజం పొందా, పాపశుద్ధి జరిగింది, దేవుడిని నమ్మావు, మరి నేను నెల తీసుకున్నావు, ఇప్పుడు యోగ్యురాలు కాకపోవడం ఏంటి అంటే, అయ్యగారు ఇంకా కట్టలు తెచ్చుకున్న కోపంలో పిచ్చి పిచ్చిగా తిట్టేసాను నాకు ఆవిడే. అందుకని ఇంక నేను పాపం చేశాను కాబట్టి నేను బలారం తీసుకోలేదండి. మరి తిట్టకూడదని నీకు తెలుసు కానీ ఎందుకు తిట్టేసి కంట్రోల్ అవ్వలేకపోయానండి. ఆమె ఇంచుమించు 10 రోజుల నుంచి జరుగుతుందండి. 10 రోజుల నుంచి స్తోత్రం అనుకుంటానే ఉన్నాను నేను. 11వ రోజు బద్దలైపోయిందండి. ఇక ఆనకట్ట దిగినట్టు దిగిపోయింది. ఇక 10 రోజులు ఆమె ఎన్ని తిట్టిందో ఈ ఒక్క రోజులో అంతకంటే డబుల్ తిట్టేశానండి అయ్యా అంటుంది. మరి సాత్వికమైన నాయన పోయిందే ఉందా? మరి మీకు నేను చాలా మంచిదానండి, వాళ్ళే రెచ్చగొట్టారండి కదా అండి. వాళ్ళు రెచ్చగొట్టారు, తిట్టేస్తే మరి సాత్వికమైన ఆయన ఏది? సైతాన్ని పనే అది. కుదురుగా ఉన్నవాడు ఏదో కదుపుతూ ఉంటారు ఏమండి. ప్రశాంతమైన చెరువు దగ్గరికి వెళ్ళి రాయండి, ఏముంది అండి, కెరటాలు తెర కింద అంటాం. ప్రశాంతంగా ఉన్నావు దేవుడి సన్నిధిలో. మరి పక్క బయట ఉన్నవాడు ఊరుకుంటాడా? ఏదోటి అంటాడు, అవునే కదా. దేవుని స్తోత్రం. అప్పుడు మనం ఏం చేయాలి? కట్టలు తెక్కకూడదు, ఆనకట్ట తెక్కకూడదు. కొంచెం ఇంకా పటిష్టంగా దేవుని వాక్యం ద్వారా ఏం చేయాలి? పునాది వేసుకోవాలి. కాబట్టి సాత్వికం ఉండాలి. మా ప్రాంతంలో సాంతందులు అత్తలేని కోడలు ఉత్తమరాలంట. వెళ్ళాడా? ఉత్తమరాలు ఇంకెవరితో దెబ్బలు కడుతుంది? అత్తగారు లేదు కదా, అలా చేసావు ఇలా చేసావు, పొద్దున్నే లేకలేదు, ఆ గెత్తోడు లేదు, లేకపోతే తప్పుడు మరత పెట్టదు అంటదా? ఎక్కడుంది? ఆవిడ వెళ్ళిపోయింది కదా. ఇంకేం చేసింది ఈవిడికి? చాలా మంచిదా ఇంటికోవాలంటే. ఇప్పుడు తెలుస్తుంది నీ మంచిదనమ్మా, పక్కన మీ అత్తగారు అన్నాడు తెలుస్తుంది ఏమండి, అంతేనా? దేవుని స్తోత్రం. ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో పుట్టిన పిల్లలు అన్నం తిన్నారా? తిన్నారు సరిగ్గా. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిప్పాల్సి వస్తుంది కంచం పట్టుకుని. పూర్వం ఇంత అన్నం పెట్టి కంచం పెడితే ఈ ఆవిడది కొంత పడేసో కొంత నోట్లో వేసుకుని తినేసేవారు. ఇప్పుడు పుట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఇంచుమించి ఆడ గంట కేటాయించాలి, ఈ లోపల సగం వేసుకోవాలి, ఆ కబుర్లు చెప్పాలి. ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి తిరిగి సగం తింటే అమ్మాయి అనుకుంటున్నాం. అవునా? ఒక కోడలు ఏం చేసిందంటే
నాకులాంటి అత్యాస ఎంత తినేయాలనుకున్నాక నా బిడ్డ ఎంత తినేసి అలా తయారైపోవాలనుకుని కంచం నిండా పెట్టేసుకొని అండి ఈ ఎలుగు వచ్చిందంట. ఇప్పుడు ఎంతమంది చూస్తారు కంచాన్ని అని? ఎవరి బాధ? అత్తగారి బాధ. మా అత్త మీద తినిపించి వచ్చింది. ఏమే గుర్తుందా నీకు? ఆ కంచం వేసింది ఈదమ్మడి వెళ్ళిపోయాడు. అసలు ఎన్ని కళ్ళు పడ్డాయి ఆ మంచం ఆ కంచం మీద. గుర్తుందా లేదా? మేము ఎలాగే పెంచామనుకున్నా పిల్లలే అని కసిరిందండి. ఏం మాట్లాడలేదు పాపం మొత్తం రాదు. అలా ఆయన గారు వచ్చారు, కాళ్ళు కొడుక్కున్నాడు. అన్నం వడ్డించి తిని కూడా చెప్తుందంట. ఆడవాళ్ళు ఎక్కడ చెప్తారు? చెప్పిన బాబుతో అందుకే నవ్వేస్తాడు. దేవుడు స్తోత్రాడు. కంచం కాడ మంచం కాడ చెప్తారు. ఇంకెక్కడ చెప్తారు మీరు? నూరు పోయాలంటే దేవుడు అక్కడే అంటాడు. మా వాడికి ఎక్కడైనా మరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాటు ప్రియులారా, కంచం కాడ మొదలెట్టిందంట పులసకూర వడ్డించి. ఇంకా మొత్తం దిగుతానే ఉంది. మొత్తతో పాటు అయ్యగారికి మాటలు ఎక్కుతానే ఉన్నాం. ఏమండి, ఇంత అన్నం పెట్టుకుని మన పిల్లడికి అన్నం పెడుతుంటే మీ అమ్మ చూడలేకపోయిందండి. అంత అన్నం వేసుకురా పెడతావా అని అడిగిందండి. ఇదంతా మీ సంపాదనే కాదండి అంటే, ఏయ్ ఏంటి మా ఏమన్నా అంటే నా కొడుకుని అన్నా అంటారు. ఏమండి, ఎంత మంచిదో కదా. అర్థం చేసుకోవడం తప్పు. ఆ అన్నది అన్నం ఇంత అన్నం పెట్టాను కాదు, ఇంత అన్నం పెట్టిన నీధిలోకి ఎందుకే అంట. ఈవిడేం మాట మార్చేసింది అమ్మమ్మలా. దేవుని స్తోత్రం. కాబట్టి అక్కడ ఏమైంది చెప్పండి? సాత్వికం పోయింది ప్రియులారా. ఇవే కదా కొంపలుడు కూడా కారణం. అన్నదమ్ములు కత్తిరి పెట్టి నరికేసి కూడా కారణం. దేవుని స్తోత్రం. మరొక మాట చూద్దాం. 9వ నాయనం సామెతలు 10:28. ఇవన్నీ గలతీ పత్రికలో 5:22 ఫలాలు అనే మాట కాడ చూస్తా. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోను. ఆశ ఉండడం మంచిదే, కానీ ఆ ఆశ ఏం కాకూడదంటే దురాశ కాకూడదు. ఆశా నిగ్రహం ఉండాలి. ఏముండాలి చెప్పండి? కోరిక కలగడం సహజం లక్షణం, కానీ ఆ కోరిక తీర్చుకోవడం వల్ల మనకు మేల కీడ అని ఆలోచించేది ఆశా నిగ్రహం అవుతుంది. క్రైస్తవులకు ఏముండాలంటే సంఘానికి ఆశా నిగ్రహం ఉండాలి. ఏది పడితే అది కోరుకొని ఏది పడితే అది పొందుకోవాలనే ఆలోచన ఉండడానికి వీల్లేదు. ఈరోజు అదే కదా. మన పక్కింటి పొరపాటున పెద్ద టీవీ కొన్నారనుకో, రేపు సాయంకాలం మన ఇంట్లోకి వచ్చేయాలి. స్కీమ్ మీద 5 వాయిదాలు కడతాం, 6వ వాయిదా మళ్ళీ కడతామండి, వచ్చే నెల 7వ వాయిదా మళ్ళీ కడతామండి, 8వ వాయిదా మళ్ళీ కడతామండి. హే అంటాడు. రేపు నెలగిన కట్టకపోతే పట్టుకుపోతామండి. అంతే, తాళ విషేస్తాం ఆ వాళ్ళు. అంతేనా? ఎంత ఆనందమో కదా అలా వేసుకుంటే మనం. ఏమండి, వచ్చేసింది అబద్ధం. ఎందుకని? నీ కోరిక కలిగింది సహజమే, కావాలని కూడా మంచిదే, కానీ నువ్వు పొందుకునే మార్గాన్ని ఎన్నుకుంటున్నావే, అదే నీ జీవితానికి పెద్ద శాపంలా మారిపోతుంది. కాబట్టి ఆశా నిగ్రహం ఉండాలి. ఈమెకి ఎన్ని నాణాలు ఉన్నాయి? 9. మొట్టమొదటిది ఏంటి? 2వది 3 సమాధానం, 4, 5, 6, 7, 8, 9, 10. భలే చెప్పేశారు కదా 9 దాకా. అదా దేవుని స్తోత్రం. 9 నాణాలు ఉన్నాయి. బయటకు వెళ్ళొచ్చుగా, వెళ్ళు. ఎందుకని? ఒకటి తక్కువ అయిపోయింది. మరి ఆమె సమాజంలో గౌరవం ఉండదు. దేవుని స్తోత్రం. సాతాను నేనేం చేస్తుంది తెలుసా? నేత్రాశలో పడేసింది. చూసిందల్లా కావాలి, చూస్తుందల్లా చేయాలి. ఈ ఆశా నిగ్రహం లేక ఈరోజు చాలా మంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చక్కగా ఎర్రగా బుర్రగా మోటార్ సైకిల్ మీద తిరిగి అలా ఇలా ఇలా అన్నాడండి, ఆడితే ప్రేమ అంటున్నారు. దేవుని స్తోత్రం. అన్నాయి కదా. ఈ అమ్మాయి ఈ పక్కన తిప్పి 4 జళ్ళు ఎత్తే అయ్యి బాబు ఎందుకంటే అందగెత్తి లేదు అని అక్కడ పడుతున్నాడు వెనకాల. ఒరిజినల్ రూపం చూస్తే తెలుస్తుంది అసలు.
ఇంటిగా. మా మేనమామ గారు రెండో మేనమామ ఉన్నాడు. ఆయన ఇప్పటికీ అదే అలవాటు. సంబంధం చూడాలనుకోండి చెప్పగలడు. చెప్పింది ఏం చేస్తారు అమ్మలక్కలు? ఎంకమ్మ వెంకటలక్ష్మి అయిపోద్ది. ఏమంటే ఎంకమ్మలా కనపడితేనే అందరండి ఒరిజినల్ ఏంటో తెలుస్తుంది. మగపిల్లలకు సంబంధం చూడాలన్నా, ఆడపిల్లలకు సంబంధం చూడాలన్నా, ఆయన ఫలానా వారికి అమ్మాయి ఉంది, ఫలానా వాడికి అబ్బాయి ఉంది అంటే చెప్ప పెట్టకుండా దారి పోయి వాళ్ళు చూసి వచ్చేస్తాడు. వాళ్ళు తెప్పలాటే ఆడుకుంటున్నారు, ఆ టైంకి కంచాలు తీసుకుంటున్నారు. ఏమండి అన్నీ తెలిసిపోతాయి. జుట్టు సిరిగుందో, 4 పాయలు వేసారు, 3 జడలు వేసారా, ఏమండి కుర్రాడు పొరముగ్గా తిరుగుతున్నాడా, లేదా కష్టపడి పని చేస్తున్నాడా, ఇవన్నీ పరిశ్రమ చేసి ఆయన వివాహాలు చేస్తాడు. ఆయన చేసిన ప్రతి సంబంధము సక్సెస్ఫుల్గానే జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు. మనం ఏం చూద్దాం, టిప్ టాప్గా ఉండి టై కట్టి బెల్ట్ ఎట్టి షూ వేసి అంటే బండి మీద వెళ్ళి బుర్రు 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 అన్నాడు అనుకో యాక్సిలేటర్, ఇంక ఈ రాత్రి రోజులు ఏడు అంటున్నాం మనం. అదే ఆశ నిగ్రహం. ఈరోజు పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా ఏమవుతున్నారండి, ప్రేమలో పడుతున్నారు పరాయి వాళ్ళతో. ఆశ నిగ్రహం అంటే నా దగ్గర ఉన్న దానికంటే మీకు ఎక్కువ అక్కడ కనబడుతుంది. ఆశ నిగ్రహము ఈరోజు కుటుంబాలని, సంసారాల్ని పతనం చేస్తుంది. కొంతమందిని హంతకులుగా మారుస్తుంది. చూసారా, ఒక ఆవిడ మన మధ్య ఒక అమ్మాయికి ఉరి తీశారు కదా, కుటుంబంలో 12 మందిలో 17 మందిలో చంపేసింది ప్రియుడి కోసం. ఆమె ఉరేసేసారు. మన దేశంలోనే జరిగేది ప్రియుడు కోసం. ఎంతమంది రండి, కుటుంబం అంతటినీ చంపుకుంది. రాజమండ్రిలో ఒక ఆమె భర్తను చంపేసింది, మూటగట్టి గోదావరిలో పడేసింది, ఇంచుమించు 2-3 సంవత్సరాల క్రితం. ఎందుకంటే ఆశను నిగ్రహించుకోలేకపోవడం. ఇది చాలా ప్రమాదమైంది. ఇది అన్నిటికంటే ప్రమాదమైంది. వాటి కోరిక కలుగుతుంది అనుకో, దాన్ని ఏం చేయాలంటే అణుచుకోవాలి. అందుకే పూర్వం పెద్దలైన వారు పాల పొంగును అణచాలని వాడు. రే నీ జీవితం పాల పొంగులా ఉందరా, కొద్దిగా అణుగు అనేవారు పూర్వం. మరి ఇప్పుడు అంటున్నారు తెలియదు కానీ అప్పుడు అనేవారు అంటే పాలు పొంగినట్టు పొంగిపోకూడదు, పొంగినట్టు ఏం చేయాలి. కానీ సన్నీళ్ళు వెళ్తే అమ్మలా ఇప్పుడు ఎవరు కాస్తున్నారు లేనమ్మ వాళ్ళ పొంగిదాకా. దేవుని స్తోత్రం. ఆ నీళ్ళే కానీ పొంగంత ఏమవుతుంది అమ్మని. జీవితంలో యవన దశలో చాలామంది కోరికలు ఎలా ఉన్నాయంటే పాల పొంగులాగా ఉంటున్నాయి. గట్టిగా పొంగితే ఏముంటాయి, పాలని కింద ఉంటాయి. జీవితం కూడా ఏమవుతుంది, నేలపోలైపోతుంది. ఆశలన్నీ ఏమవుతున్నాయి, గాలి మెడలు అవుతున్నాయి. తల్లిదండ్రులకు బాధ, బంధువులకు బాధ. జాగ్రత్త అండి యవన బిడ్డలారా. కనబడ్డదంతా కంటికి బాగానే ఉండొచ్చు కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను నేను, చాలా ఆహ్లాదకరంగా చూడముచ్చటగా అక్కడే ఉంటే బాగుండేది అన్నట్టుగా ఉంటుంది ప్రకృతి. కానీ అక్కడికి వెళ్ళి నివాసం ఉండాలంటే అది ఎంత మాత్రమో యోగ్యమైంది కాదు. చాలామంది అంతే, ప్రేమలు, పెళ్ళిళ్ళు, దోమలు, ఈగలు అంటున్నారే చూసినట్టుగా ఉండి ఇక ఈమెతోనే నా జీవితం, ఇక ఇద్దరితోనే నా జీవితం ఎలా ఉంటుందంటే 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. చూడ్డానికి మాత్రం బాగుంది కానీ అక్కడికి వెళ్ళి నివాసం చేయడానికి మాత్రం అది యోగ్యమైంది కాదు అన్న సంగతి వారికి తెలియక జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ ఆశా నిగ్రహం అనేది నీ జీవితంలో లేకపోతే నీకు సమాజంలోనూ సంఘంలో కూడా స్థానము ఉండదు. కాబట్టి ఆశా నిగ్రహము కలిగి ఉండాలి అంటున్నారు. ఇక 10వ నాణ్యాన్ని మనం చూద్దామా. ఆమె పోగొట్టుకున్న నాణ్యం ఏంటి? ఇప్పటివరకు 9 నాణ్యాలు చెప్పుకున్నాం కదా. మరి 9 నాణ్యాలు ప్రభువా నాలో ఉన్నాయి, నీకు వందనాలను చెప్పగలిగేవారు మనసులో చెప్పాడు. లేదా నాయన ఇందులో 1, 2, 3 పోగొట్టుకున్నానైనా తిరిగి నాకు అనుగ్రహించని ప్రభువా అని అడగండి మనసులో. అర్థమవుతుందండి. దేవుని స్తోత్రం. ఏదో వచ్చాము, వాక్యం విన్నాము, అబ్బాయి చెప్పారు అనుకోవడానికి కాదు. సభలు పరివర్తన చెందడానికి, మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోవడానికి, ఆయనను ఆనందింపచేయడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. కాగా నా ప్రియులారా
మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము ఎక్కడున్నప్పుడు, నా ఎంట ఉన్నప్పుడు అంటే మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను లేని ఈ కాలమునందు. ఇప్పుడు మనతో ఉన్నాడు యేసయ్య, శరీరధారిగా మన దగ్గర లేడు, ఆత్మస్వరూపిగా మాత్రం ఉన్నాడు. కానీ ఆత్మస్వరూపం మనకు కనబడతాడా? కనబడు. శరీరధారిగా ఉంటే కనబడతాడు. ఈ కాలంలో ఆయన లేడు, ఆ కాలంలో ఉన్నాడు, అప్పటి కాలంలో ఉన్నాడు. ఈ కాలమందు నేను ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కొనసాగి. ఏ నాయనో మీ నాయన రక్షణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షణ అనే నాణాన్ని ఏం చేయాలి? పొందుకున్న వారు పోగొట్టుకోకుండా చూసుకోవాలి. ఇంకా పొందని వారు దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మా అమ్మాయి పెళ్ళి ఏక పొందుతానండి, కాళ్ళు కడగాలండి అన్నాం అనుకో, ఏమో ఇప్పుడు కరోనా వచ్చింది, రేపు పొద్దున కరోనా రావచ్చు, మనం ఏం చేయగలం? ఏమండి చెప్పండి. కరోనా వచ్చిందా, దాటేసాం, ఇంకోటి ఏదో వస్తుందంట, మరి దాన్ని కూడా దాటాలంటే మన సాధ్యమా? అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ రక్షణ పొందడంలో నిర్లక్ష్యం చేయకూడదు. నీ రక్షణకు ఎవరు ఆటంకం కాకూడదు. ఎవరు రక్షణ కంటే గొప్పవారు కాదు. మీ సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించాలి. మరొక మాట, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారెవరు వారు రక్షించబడుదురు. ఏం చేయాలి? మనం రక్షణ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా, నీ రక్షణ నాకు కావాలి, నీ రక్షణ లేకపోతే నేను ఎన్ని కలిగి ఉన్నా నిష్ప్రయోజనం. 9 నాణాలు కలిగి ఉన్నాయి, ప్రయోజనం ఏంటి? దానితో పాటు ఏముండాలి? రక్షణ ఉంటేనే సంపూర్ణతలోకి వస్తుంది. 9 నాణాలు ఉంటే మాత్రం సంపూర్ణం అయిపోయిందా? ముగింపేంటి? ముగింపేంటి చెప్పండి? రక్షణ లేకపోతే పరలోకానికి వెళ్ళలేవు, మోక్షానికి చేరలేవు, నరకాన్ని దాటలేవు. కాబట్టి ఆయన నామమును నువ్వు ప్రార్థన చేయి. నాకు రక్షణ కావాలి, రక్షణ కావాలి, రక్షణ కావాలని నువ్వు ప్రార్థన చేస్తే, నిజంగా నువ్వు కోరిక కలిగి ఉంటే, ఆశపడి ఉంటే, దేవుడు ఆశపడి నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. దేవుని స్తోత్రం. చదువుతాం. ఒక సువార్తలోకి వెళ్ళిపోతాం, 15వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. 8, 9 వచ్చిన 8, 9. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా ఏం చేయాలి మీరు? కొంతమంది ఇక్కడే ఉంటుంది. తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా మీరు సంతోషించండి, నేను పోగొట్టుకొనిన ఈ నాణ్యము దొరికినది. దేవుడు స్తోత్రం చెప్పండి. రక్షణ అనే నాణ్యం కలిగిన వారు స్తోత్రం చెప్పండి. రక్షణ అనే నాణ్యం లేని వారు స్తోత్రం చెప్పండి. బాప్తిసం పొందిన వారు స్తోత్రం చెప్పండి. ఏమ్మా ఎందుకు పొందలేదు? ఇంకా జాగ్రత్త. మరి దేవుని స్తోత్రం. పొందినోడు చెప్పండి. పొందినోళ్ళకు ఉందా పోయిందా? ఉందా పోయిందా? ఒకసారి చూసుకోండి, బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉండా మంచిదే, ధన్యులు. పోగొట్టుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు వెదకడం ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. సంపాదించడం అంటే ఫస్ట్ సారి తెచ్చుకున్నప్పుడు సంపాదించడం, పోగొట్టుకున్నప్పుడు ఏం సంపాదించడం కాదు, తిరిగి దాన్ని పొందుకున్నాం. దేవుని స్తోత్రం. పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకున్నాం అంటే, పొందుకోవాలంటే ఏం చేయాలి? వెదకాలి. వెతికితే అది నాణ్యం మీకు దొరుకుతుంది.